హలో నమస్తే బాగున్నారా అందరూ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చా. ఈ వ్లాగ్లో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది, నాకు ఎస్పెషల్గా చాలా స్పెషల్, ఒక హ్యాపీ న్యూస్ నాకు పర్సనల్గా. ఎందుకంటే ఒక పెద్ద బ్రాండ్, ఆ బ్రాండ్ నేమ్ ఏం మెన్షన్ చేయట్లేదు కానీ ఆ బ్రాండ్ నుంచి ఒక మంచి కొలాబరేషన్ వచ్చిందనమాట నాకు. మన ఛానల్ కోసం కాదు, అది వాళ్ళ ఛానల్ కోసం వచ్చింది. సో దానికోసమే ఈరోజు నేను షూట్ చేయాల్సి ఉంటుందన్నమాట. యాక్చువల్గా 2 వీడియోస్ లాగా వచ్చాయి, బట్ నేను ఈరోజు ప్రస్తుతానికైతే ఒక వీడియోయే షూట్ చేయబోతున్నా. సో ఫస్ట్ అది అయిన తర్వాత మళ్ళీ సెకండ్ వీడియో అనమాట. కానీ చాలా రిస్ట్రిక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి, పెద్ద బ్రాండ్ కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. బట్ నాకు ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే ఒక చిన్న అవార్డ్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో ఒక పెద్ద బ్రాండ్ మనల్ని రికగ్నైజ్ చేయడం అనేది కూడా చాలా పెద్ద విషయం అయిపోయిందండి. మీకు గుర్తుందా? అంటే నేను ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, అప్పట్లో యూట్యూబ్ చాలా బాగుండేది అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అలా కాదు, కంపేర్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ యూట్యూబ్లోకి వచ్చేసారు. సో కాబట్టి వాళ్ళ లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మన లైఫ్, మన రెగ్యులర్ హౌస్ వైఫ్స్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ లైఫ్తో కూడా కంపేర్ చేస్తూ ఉంటారు, అలా చేయండి ఇలా చేయండి, అలా వాళ్ళది అలా చేస్తున్నారు వీళ్ళది ఇలా చేస్తున్నారు అని చెప్పి. అదే నాకు నచ్చదు అనమాట. అంటే మన లైఫ్ ఇలాగే ఉంటుంది, కలర్ఫుల్గా ఏమి ఉండదు. రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ అందరికీ తెలుసు మన లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి, అదే మేము రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాం. దాంట్లోనే కొంచెం మళ్ళీ ఈ షాపింగ్ అని లేకపోతే స్కిన్ కేర్ అని మాకు పర్సనల్గా ఏది నచ్చుతుంది, మేము రెగ్యులర్గా మాకు ఏది ఇష్టంగా చేసుకుంటాం అదే మీకు చేసి చూపిస్తాము. సో అది కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు అనమాట, యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్చువల్లీ ఫస్ట్లో అంతా బాగుండేది. నాకైతే అప్పుడు మనసులో ఒక ఏమి స్ట్రెస్ ఉండదు కాదనమాట, హ్యాపీగా చేసుకుంటూ ఉండేవాళ్ళ యూట్యూబ్ని స్టార్టింగ్లో. ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ స్ట్రెస్, కంపారిజన్స్, జడ్జ్మెంట్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువైపోయాయి. సో అవన్నీ తీసుకుని యాక్సెప్ట్ చేసి యూజ్ వచ్చినా రాకపోయినా మన లైఫ్ స్టైల్ ఇంకా ఇంత కలర్ఫుల్గా మన లైఫ్ ఏం లేదు, ఇంకెలా ఉందో అలాగే చెయ్యాలి అని చేస్తూ ఉంటాము. సో ఒక్కొక్కసారి అబ్బా చెయ్యాలా అన్న విసుగు వస్తూ ఉంటుంది చూసారా, అలాంటప్పుడు ఇలా పెద్ద బ్రాండ్స్ వస్తే కొంచెం పుషప్ అవుతుంది అనమాట మాకు. సో అలాగా ఒక చిన్న అవార్డ్ లాగా ఫీలింగ్ వచ్చింది నాకైతే, నిజంగా అలాగే అనిపించింది. సో ఆ బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయట్లేదు, బట్ అది నేను కొన్ని ఇయర్స్గా, అంటే చాలామంది కొన్ని ఇయర్స్గా యూజ్ చేసే బ్రాండ్, గ్లాసెస్ అనమాట. సో తెలిసే ఉంటుంది, నేను చెప్పాక అర్థమైపోయే ఉంటుంది. సో అదనమాట ప్రస్తుతానికి. దానికోసం ఇప్పుడు షూట్ స్టార్ట్ చేయాలి. సో అలా నడుస్తుందో చూద్దాము, ఎందుకంటే ఇక్కడ మన ఛానల్లో ఏమీ పెట్టట్లేదు కాబట్టి అక్కడ ఏం చేసిందంతా ఎలా చేశాను అని చెప్పడానికి ఈ వీడియో షూట్ చేద్దాము. నాకు కూడా నేను ఎప్పుడైనా కూడా అంతే, మంచి నాకు చిన్నప్పటి నుంచి లేకపోతే నాకు బాగా తెలిసిన బ్రాండ్స్ ఏవైనా నాకు కొలాబ్స్ వస్తే అవి గుర్తుగా అలా వీడియో తీసి పెట్టుకుంటా. అప్పుడు మీకు గుర్తుందా, కళామందిర్ కూడా అలాగే తీసి పెట్టుకున్నాను. సో అలాగా నాకు అంతే, అదొక చిన్న అచీవ్మెంట్స్ లాగా గుర్తుండాలి. ఎప్పుడైనా లో అయినప్పుడు అవి చూసుకుంటూ ఉంటే లేదు నువ్వు చాలా దూరం వచ్చావు అనే ఫీలింగ్ ఉంటుంది అనే దాని మీద అలా చేసుకుంటూ ఉంటాను అనమాట వీడియోస్ నేను. సో మీకు కూడా తెలిస్తే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, ఫస్ట్ నుంచి తెలిసిన అమ్మాయి తినకి ఒక మంచి బ్రాండ్ రికగ్నైజేషన్ వచ్చింది అని చెప్పి మీరు కూడా చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందుకనే చేద్దాం అనిపించింది అనమాట. సో అది, లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. సో ఫస్ట్ షూట్ కంటే ముందు కొంచెం ఫేషియల్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది ఆల్ప్స్ గుడ్నెస్ది డ్రాగన్ ఫ్రూట్ బ్రైట్నింగ్ ఫేషియల్ కిట్ అనమాట. ఇది ఇంట్లో ఉంది, సో ఇంకా చేసుకుందాం అనిపించింది అనమాట. సో చాలా 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 బాగుంది, మీరే డిఫరెన్స్ చూస్తారు కదా. సో డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్కి, నాకైతే విటమిన్ సి చాలా బాగా పడుతుందండి. విటమిన్ సి ఆల్మోస్ట్ ఏంటంటే గ్లో ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఇలా 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో హ్యాపీగా 2 టైమ్స్ వాడుకోవచ్చు. యాక్చువల్లీ నేనైతే ఆయనకి నాకు ఇద్దరికి చేసేసాను కాబట్టి ఒకసారితో కంప్లీట్ అయిపోయింది. ఒకసారితో వాడేస్తే బెటర్, ఎందుకంటే ప్యాకెట్స్ కట్ చేసేస్తాం కదా, సో అందుకని. సో ఫస్ట్ అయితే క్లెన్సర్ ఉంది, ఆ క్లెన్సర్తో ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. నాకు స్క్రబ్ చేయగానే చాలా మంచి డిఫరెన్స్ వచ్చేసినట్టు అనిపించింది. సో సెకండ్ స్టెప్లో స్క్రబ్ అనమాట. సో అలా ప్యాకెట్ కట్ చేసి వెంటనే యూజ్ చేసేసుకుంటే బెటర్, దాన్ని మళ్ళీ స్టోర్ చేసే కంటే కూడా. సో మినీగా ఎప్పుడైనా మీకు అప్పటికప్పుడు ఏమన్నా ఫెస్టివల్ ఉంది, ఫంక్షన్ ఉందంటే హ్యాపీగా మీరు అప్పటికప్పుడు ఫేషియల్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఆల్ప్స్ గుడ్నెస్లో పర్పుల్లో ఉంటాయండి, పర్పుల్ యాప్లో మీకు. సో అవి అక్టోబర్ 18th and 19th రోజు బై 1 get 1 సేల్ నడుస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఆ టైంలో పర్చేస్ చేసుకోండి, మీకు హ్యాపీగా పర్చేస్ చేసుకునేటప్పుడు బై 1 get 1 వస్తుంది. వేరే కూడా ఫ్లేవర్స్ ట్రై చేయొచ్చు మీరు కావాలనుకుంటే. చూసారా స్క్రబ్ చేసిన తర్వాత మీరు డిఫరెన్స్ గమనించారా? నాకైతే ఏదో మేకప్ చేసినట్టు అనిపించేసింది సడన్గా, అంత ట్యాన్ తగ్గిపోయింది స్క్రబ్ చేయగానే. సో ఈ మధ్య ఎక్కువ ఫేషియల్స్ కూడా నేను ఎక్కువ చేయట్లేదు కదా, అందుకని. సో థర్డ్ స్టెప్లో నేను జస్ట్ స్టీమింగ్ అయితే పెడుతున్నాను, ఇది ఆప్షనల్. నేనైతే పెట్టి చాలా మంత్స్ అయిపోయిందని చెప్పి పెట్టాను అనమాట, నార్మల్గా అయితే అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో
టోనర్ ఉంటుంది. సో జస్ట్ అలా అప్లై చేసేసి సీరంలో అలా యూజ్ చేస్తాం, అలా చేయడమే. జస్ట్ ట్యాప్ చేసేసుకోవడమే స్కిన్ పైన. వాష్ చేయాల్సిన అవసరం లేదు. టోనర్ తర్వాత మసాజ్ క్రీమ్ ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో. సో మసాజ్ డైరెక్ట్ చేసేసుకోవచ్చు, వాష్ ఏం చేయక్కర్లేదు. సో ఇది చాలా బాగా డిఫరెన్స్ వచ్చిందండి. అప్పటికప్పుడు చేసుకోవాలి అని అనుకున్నా ఎవరికైనా కూడా చాలా బాగా సూట్ అవుతుంది అనిపించింది నాకు. సో హ్యాపీగా ట్రై చేయాలనుకుంటే, మీకు ట్యాన్ ఎక్కువ ఉంది, డల్ అయిపోయింది మీ స్కిన్ అంటే బాగా హెల్ప్ అవుతుంది ఇది. ఫేషియల్స్ అందుకే చేసుకుంటాం మోస్ట్లీ అందరూ. సో అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. హ్యాపీగా మనం క్యారీ చేసుకోవాలన్నా కూడా ఎక్కడికైనా క్యారీ చేసుకెళ్ళిపోవచ్చు. సో ఇలా మసాజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో నేనైతే ఫేషియల్ చేసుకొని లిటరల్లీ కొన్ని మంత్స్ అయిపోయి ఉంటుంది. అంత టైం ఉండట్లేదు. ఏమన్నా ఖాళీ ఉంటే జస్ట్ అలా ప్యాక్ వేసేసుకోవడమే తప్ప. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్టెప్లో ప్యాక్ అనమాట, ఫేస్ ప్యాక్. సో నేను ఇంకా మసాజ్ క్రీమ్ని మళ్ళీ వాష్ చేయను, దానిపైనే అప్లై చేసేస్తాను. సో అప్లై చేసేసి ఒక 20 minutes ఉంచిన తర్వాత చూసారా, అసలు ఏదో మేకప్ చేసినట్టే ఉందండి నా స్కిన్ అయితే. చాలా డిఫరెన్స్ వచ్చింది చాలా మంత్స్ తర్వాత చేయడం వల్ల. ఒకటి ఫేషియల్ కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ యాడ్ చేస్తాను నేను. సో ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదన్నమాట, జస్ట్ అరేంజ్మెంట్స్ మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ బ్రాండ్ నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాలి, ప్రతిదీ అప్రూవల్స్ తెచ్చుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్, లైటింగ్, మన అవుట్ఫిట్, మన మేకప్ అన్నీ కూడా ఫస్ట్ ఫొటోస్ పెట్టి వాళ్ళు ఓకే అన్న తర్వాతే షూట్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను నేను. అరేంజ్ చేసి నాకు ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఇచ్చారు, ఆ రిఫరెన్స్ చూపించి దాన్ని బట్టి నేను షూట్ అరేంజ్ చేసుకోవాలి, అరేంజ్మెంట్స్ అని చెప్పి. సో ఇక్కడ అరేంజ్ చేశాను. ఫస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా అని చెప్పి గ్రీన్ అంతా బాగుంటుంది అనిపించింది. సో అందుకని అదిగోండి గ్లాసెస్ అవి కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. సో చూడండి ఇంత కలర్ఫుల్గా అరేంజ్ చేసేసా. యాక్చువల్గా గ్లాసెస్ అయితే వాళ్ళు పంపించారు, ఇవన్నీ పంపించలేదు, ఓన్లీ 3 పంపించారు. ఎల్లో వన్ ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఈ రెడ్ది, బ్లూది. కంప్యూటర్ గ్లాసెస్లా తీసుకున్నాను, ఇప్పుడు సైట్ లేదు కాబట్టి. మిగిలినవన్నీ నా దగ్గర సైట్ ఉన్నప్పుడు కొనుక్కున్నామన్నమాట. సో అవే అలా అరేంజ్ చేసేసాను. సో బాగా అనిపించింది, అరేంజ్మెంట్ అంతా బాగా సెట్ అయింది కలర్ఫుల్గా. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ లాస్ట్ షార్ట్స్లో పెట్టాను నేను, యూట్యూబ్ షార్ట్స్లో. అప్పుడు చాలామంది అడిగారు. ఇది మిహిరా కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా అండి. చాలా ట్రెండ్లో ఉన్న శారీ కదా ప్రస్తుతం ఇది. సో దీనికి రెడీమేడ్ బ్లౌజ్ కూడా వచ్చింది. ఆర్గాన్జా శారీ అనమాట. చాలా 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 కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో చూసారు కదా బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్, అందుకే కొంచెం లూజ్ ఉండింది నాకు. బట్ ఫిట్టింగ్ చేయించుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా కనపడుతుంది. నేను ఇది జాదుకుందన్ జ్యువెలరీతో పేరప్ చేసేసాను. సో జ్యువెలరీ వచ్చి నేను శ్రీ జ్యువెలరీ, ఆల్రెడీ ఈ జ్యువెలరీ నేను లాస్ట్ ఎప్పుడో వీడియోస్లో చూపించాను, ఆల్రెడీ తీసుకున్న జ్యువెలరీయే. సో దీంతో పేర్ చేశాను అనమాట. ఈ హిప్ బెల్ట్ కూడా సేమ్ పేజ్లో తీసుకున్నాను. సో ఈ హిప్ బెల్ట్ అయితే చాలా డేస్ అయింది తీసుకుని. సో అది ఎప్పుడో చూపించాను, మీకు గుర్తుందో లేదో. సో అలా రెండింటిని పేర్ చేసి చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది శారీ లుక్, నాకు చాలా బాగా సూట్ అయింది అనిపించింది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ అవుట్ఫిట్ కూడా అప్రూవ్ తెచ్చుకున్నాను. ఇంక ఈ అవుట్ఫిట్ ఓకే అన్నారని చెప్పి ఇది వేసుకున్నా, టీ షర్ట్ లాంటిది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇందాక అక్కడ అరేంజ్ చేశాను కదా, అది ఫోటో పంపించాను అనమాట. సో అది అప్రూవల్ రావడానికి కొంచెం టైం పడుతుంది, లోపు మేకప్ అప్రూవల్ కూడా తెచ్చుకోవాలి అన్నట్టు ఇంకా మేకప్ అది కూడా స్టార్ట్ చేశాను. అసలు స్టార్ట్ చేశాక ఎంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే అన్నిటికీ ఫోటోలు పంపించాలి, అన్నిటికీ అప్రూవల్స్ తెచ్చుకోవాలి. సో అందుకని మళ్ళీ నేను మేకప్ అంతా అప్రూవ్ అయింది, అన్నీ ఓకే అయ్యాయి. బట్ మళ్ళీ నన్ను కూర్చుని లైటింగ్ అంతా కూడా ఒకసారి ఫోటో పంపించమన్నారు. సో అలాగా ఇంక మళ్ళీ ఫోన్లో డిఫరెంట్గా వస్తుంది పిక్చర్, అందుకని మళ్ళీ కెమెరా పెట్టి ఫోటో తీసుకుని పంపించాను. బట్ అప్రూవ్ అవ్వలేదు నాకు ఆ ప్లేస్. మళ్ళీ ప్లేస్ మార్చి ఇక్కడికి షిఫ్ట్ చేసి మళ్ళీ ఫోటో పంపించి అప్రూవల్ తెచ్చుకున్నా. సో ఈ ప్లేసే వర్క్ అయింది నాకు. ఎక్కువ ఈ ప్లేసే వర్క్ అవుతుంది ఎప్పుడు అంతే, ఎందుకని ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఇదే వీడియోలో ఎక్కువ కనపడతా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ కొంచెం సెట్ అవుతుంది అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్ టోన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు అండర్ టోన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవి ఏవి డిటర్మైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ లైక్ సన్ గ్లాసెస్, ఇలా ఏవి డిటర్మైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ అండర్ టోన్స్ అనేవి కూడా
ఏ ప్లీజ్ అబ్బా కొంచెంసేపు సౌండ్ చేయకండి అబ్బా. సో ఈ అండర్ టోన్స్ అనేవి ఒక కలర్ టోన్స్ విచ్ ఈ అండర్ టోన్స్ అనేవి కలర్ టోన్స్ ఏవైతే మన స్కిన్ అండర్ని చాకి ఓ సౌండ్ చేయకు ప్లీజ్, స్క్రిప్ట్ మర్చిపోతాను. వెళ్ళు వెళ్ళు దా, మర్చిపోతావు తల్లి ప్లీజ్, కొంచెం సౌండ్ చేయకు. పో బజ్జు బజ్జు పో గో పో, సారీ గో 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 తల్లి గో. సో ఈ అండర్ టోన్స్ అనేవి వెయిట్ చేస్తూ ఉన్నా, ఏమైందంటే కరెంట్ పోయింది. సో జస్ట్ ఒక 2 minutes వీడియో తెలుసా ఇది. అండ్ దట్టు మన ఛానల్లో చేసేటప్పుడు చాలా క్యాజువల్గా ఏదో ఫ్రెండ్లీ వేలో చేసేస్తాము. సో అది వేరే ఛానల్లో ఉండబోతోంది. సో కొంచెం దట్టు ఏంటంటే ఆ ఛానల్ ఏది వ్లాగింగ్ ఛానల్, ఏం తెలీదు మన గురించి, ఎవరికి ఏం తెలీదు. సో కొంచెం ఏమంటారు ప్రొఫెషనల్గా షూట్ చేయాలి, సో ప్రొఫెషనల్గా మాట్లాడాలి. చాలా కొత్తగా అనిపించింది. వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్తేనే చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇంకా షూట్ కంప్లీట్ అవ్వలేదు, కరెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో లైటింగ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా, సో అది ప్రాబ్లమ్. నార్మల్గా ఈ లైట్ అయితే ఉంది కానీ ఆ పైన లైట్స్ ఆగిపోయాయి. సో లైటింగ్ డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ. సో అందుకని ఆగాను. సో ఈలోపు వేరే వీడియో ఉంటే అది షూట్ చేసుకుంటున్నాను, ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడే. సో గుర్తొచ్చింది వ్లాగ్ చేస్తాను కదా అని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చా. సో చాలా ఏమంటారు 1 hour నుంచి ఒక 1 minute వీడియో షూట్ చేసి ఉంటాను అంతే. నేను చెప్పిందే చెప్పి మళ్ళీ నాకు నచ్చక. అండ్ ఇంకొకటి సౌండ్స్ ఒకటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. పక్కన లిఫ్ట్ ఒకటి ఉంది కదా, సో ఆ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడం, సౌండ్ రావడం, సో ఆ సౌండ్ల వల్ల చేయలేకపోతున్నాను. సో వన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా బాగాలేదు అని అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి షూట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా చేస్తే బెటర్ అని కేర్ఫుల్గా చేస్తున్నాను. సో వెయిట్ చేద్దాం, ఇంకా అంతకంటే ఏం చేయలేము. కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక 10-15 minutes అయిన తర్వాత పవర్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ సేమ్ ఎగ్జాక్ట్గా ఉండాలి కదా, సో అవన్నీ అరేంజ్ చేసుకుని మళ్ళీ షూట్ స్టార్ట్ చేశాను ఇక్కడ. మన స్కిన్ అండర్నీత్ ఉంటాయో దాన్ని బట్టి మనం ఎలాంటి పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్, ఎలాంటి యాక్సెసరీస్ మనకి సూట్ అవుతాయి. సో షూట్ అంతా అయిపోయింది. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇంక ఎడిటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎడిటింగ్ చేసి వాళ్ళకి మళ్ళీ అది కూడా అప్రూవల్కి పంపించాలి. ఓకే అవుతుందా లేదా అని టెన్షన్గా ఉన్నాను. 1 hour ఫుటేజ్ ఉంది. సో యాజ్ యూజువల్గా నేను టెన్షన్ పడినట్టే జరిగింది. మళ్ళీ రీషూట్ పడింది అనమాట నాకు. మళ్ళీ ఫస్ట్ నుంచి షూట్ చేయమన్నారు. ఏమో అసలు 2 minutes వీడియో నేను ఎందుకు ఇంత టైం తీసుకుని చేశానో నాకు కూడా తెలియదు. బట్ నాకు ఫస్ట్ టైం ఈరోజు అనిపించింది ఏదైనా ఒక స్టూడియో ఉంటే బాగుండు నాకంటూ స్పెషల్గా అని. ఎందుకంటే 2 minutes వీడియో అండి ఇది, లిటరల్లీ 2 minutes వీడియో. బట్ లిఫ్ట్ సౌండ్లు లేకపోతే ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు కదా, బైక్ సౌండ్లు ఏవో ఒకటి రావడం వల్ల 2 minutes వీడియో నేను 3 hours షూట్ చేశాను. బాగానే ఉంది కానీ చిన్న చేంజెస్ ఉన్నాయి. కానీ ఆ చేంజెస్కి ఖచ్చితంగా రీషూటే చేయాలి, దాన్ని మనం ఏం చేయలేము. సో లైటింగ్ ఇవన్నీ ప్రాబ్లం అయింది. స్టూడియో ఉండుంటే హ్యాపీగా అలాంటి లైటింగ్ ప్రాబ్లమ్స్ ఇవేమి ఉండవు కదా. సో అది కొంచెం ప్రాబ్లం అయింది. బట్ ఇంకా బ్రాండ్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి. అంటే చేంజెస్ చెప్పారు కానీ కంప్లీట్గా చేంజెస్ తెలిస్తే ఒకేసారి రీషూట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను అనమాట. కంప్లీట్గా ఒకసారి చెప్పండి ఏమేమి చేంజెస్ చేయాలని. సో ఈరోజు మేబీ అప్డేట్ రాకపోవచ్చు, రేపొద్దున రావచ్చు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ నేను రీషూట్ చేయాల్సి వస్తుంది. సో ఈరోజు మొత్తం ఈ ఒక్క వీడియోకే స్పెండ్ చేశాను నిజంగా నేను. సో వాళ్ళ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నారనమాట కొంతమంది, అంటే ఇంగ్లీష్లో, హిందీలో. సో తెలుగులో మనం చేస్తున్నాం. సో అందుకే హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అది చూసి. సో మేబీ ఇంకెవరైనా చేస్తున్నారేమో నాకు తెలీదు, బట్ నాకు కూడా ఒక అవకాశం వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవి యాక్చువల్లీ చిన్న అవార్డ్స్ ఏదో ఇవ్వక్కర్లేదు కానీ ఇదే ఒక పెద్ద అవార్డ్ లాగా ఫీల్ అవుతాం అంతే. సో ఇదే మనకు ఒక బూస్ట్, బోర్న్విటా లాగా పనిచేసి ఓకే ఒక మంచి బ్రాండ్ మనల్ని రికగ్నైజ్ చేసింది, మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా కష్టపడాలి
అలా ఫీలింగ్ వస్తుంది కదా. సో అలాగా టెన్షన్గా ఉంది నిజం చెప్పాలంటే. ఈ వీడియో కొంచెం లైవ్ వెళ్ళే వరకు అండ్ మీరు కూడా చూడండి. ఈ వీడియో కూడా నేను ఆ 2 వీడియోస్ లైవ్ అయ్యాకే ఈ వీడియో లైవ్ చేస్తాను, ఈ వ్లాగ్ని. ఎందుకంటే మళ్ళీ బ్రాండ్ నుంచి నాకు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ రావచ్చు, అలా పెట్టకూడదని. మేబీ రావచ్చు, తెలీదు. బట్ అందుకనేసి నేను ఫస్ట్ అయితే పోస్ట్ చేయను. వాళ్ళు 2 వీడియోలు పోస్ట్ చేసేసిన తర్వాత ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అసలు టైం అయితే ఎలా అయిపోయిందో తెలియలేదు ఆ రోజంతా నిజంగా. ఇంకా ఆయన కూడా జిమ్కి స్టార్ట్ అవుతున్నారు. నేను మార్నింగే వెళ్ళొచ్చేసాను. ఈ రోజు మధ్యాహ్నం నుంచి షూట్ ఉంది కాబట్టి. నాకు ఎప్పుడైనా మధ్యాహ్నం షూట్స్ ఉంటాయంటే మళ్ళీ నీరసం వచ్చేస్తుంది, టైం తెలియదు అన్నట్టుగా మార్నింగే వెళ్ళొచ్చేస్తాను. సో ఇప్పుడు ఈవినింగ్ ఆయన వెళ్తున్నారు. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. ఈరోజు బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనుకుంటున్నా. మేబీ నాకు కూడా ఒక గుర్తుగా ఉంటుందని చెప్పి షూట్ చేసుకున్నాను ఈ వీడియో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. డెఫినెట్గా లైక్ చేయండి, ఓకేనా? ఓకే, జిమ్కి వెళ్ళిపోతున్నారు. బాయ్ కన్నా. ఏం తీసుకెళ్ళరా వాటర్ బాటిల్ అని? నేనైతే ఇంత బ్యాగ్ వేసుకుని వెళ్తా. మెన్ వర్సెస్ ఉమెన్ అన్నట్టు ఉంది. బాయ్. నువ్వు కూడా వెళ్తావా చాకి? ముందు వెళ్ళిపోతున్నావు. అందరికంటే ముందు వెళ్తుంది. బాయ్. నేను గ్రీన్ టీ తాగలేదు, ఇందాకనగా పెట్టుకున్నాను. మెయిన్ ఏమవుతుందంటే పెద్ద పెద్ద వీడియోలు చేయడం, ఇలా డెడికేటెడ్ వీడియోలు చేయడం అలవాటు అయిపోయి షార్ట్స్ చేస్తున్నప్పుడు, రీల్స్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు 1 minute అంత ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు నాకు. సో అందుకే ఇప్పటి వరకు రీల్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఒక 10 times ఇచ్చి ఉంటాను. ఎందుకో నాకు సాటిస్ఫైడ్గా లేదు. మళ్ళీ ఇచ్చాను, ఇంకా అవ్వలేదు. సో ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు కదా అని మళ్ళీ వీడియో స్టార్ట్ చేశారనమాట. ఇల్లు అయితే గందరగోళంగా ఉంది. సో ఎక్కడ పడితే అక్కడ బట్టలు, ప్యాకేజ్లు, ఎలా అంటే అలా ఉంది ఇల్లు అయితే. సర్దాలి. ఈ వీడియో అయిపోతే ఇంకా నాకు పని అయిపోతుంది అని చెప్పి చూద్దాం. సో అది ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఆయన కూడా వెళ్ళిపోయారు జిమ్కి. సో మళ్ళీ కలుస్తా మంచి బ్లాగ్తో. ఐ హోప్ మీకు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బై. లాట్స్ ఆఫ్ లవ్.